హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మెహబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు, సార్ మరి ఇయర్లో నోటిఫికేషన్ వస్తాయా లేదా, మరి వస్తే ఎప్పటికల్లా వస్తుంది, మరి ఎందుకు ఆలస్యం అనేసి మరి చాలామంది చెప్తున్నారు. వాస్తవానికి మనకు ఇక్కడ శాసనసభలో ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ 2024 ఆగస్టు 7న తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటించామనేసి చెప్తున్నారు. అయితే మరి కొన్ని కారణాల వలన ఇక్కడ జీవో నెంబర్ 90 ఇచ్చాము. ఆ తర్వాత ఎస్సీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ అంశాలు న్యాయ పరిధిలోకి వెళ్తాయి. అందువలన అప్పటికే మరి జాబ్ క్యాలెండర్లో భాగంగా ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి న్యాయపరమైన చిక్కులు లేని ఉద్యోగాల నియామక ప్రక్రియలు మాత్రమే పూర్తి చేయగలిగాం అనేసి చెప్పారు. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి కనుక చూసుకున్నట్లయితే ఈ జీవో నెంబర్ 19 వల్ల మరి కొత్త న్యాయ సమస్యలు తలెత్తుతున్నాయన్న ఉద్దేశంతో మరి జాబ్ క్యాలెండర్ కొంచెం ఆలస్యం అవుతుందనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే న్యాయపరమైన క్లిష్టతల కారణంగా కొత్త నోటిఫికేషన్ జారీ ఆలస్యంగా అవుతుందనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి మరి ఇక్కడ చూడొచ్చు, మరి ప్రభుత్వం ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లు పూర్తి చేయడం ద్వారా ఇక్కడ చూడొచ్చు, ప్రభుత్వం జారీ చేసినటువంటి నోటిఫికేషన్లో 50,785 ఖాళీలు, మరో 16,978 పోస్టులను ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేశామనేసి చెప్తున్నారు. కానీ వాస్తవానికి వీళ్ళు ఇచ్చిన మాత్రం నోటిఫికేషన్స్ మాత్రము మరి 16,000 దాకే ఉన్నాయనేసి కూడా ఇక్కడ దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు ఇక్కడ మెరుపు ధర్నా అయితే చేయడం జరిగింది. సో ఉద్యోగ నోటిఫికేషన్స్ జారీ చేయాలనే డిమాండ్తో ఇక్కడ చూస్తున్నాం. సో ఒకవైపు ఇక్కడ టీజీపీఎస్సీ ఏప్రిల్ 10 వరకు ఏదైతే ఓటీఆర్ సంబంధించినటువంటి అప్డేట్ ఏదైతే ఉన్నదో మరి పొడిగిస్తూ మళ్ళీ లాస్ట్ ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో గతంలోనే మనకు మార్చ్ 25 వరకు మరి ఛాన్స్ ఇవ్వడం జరిగింది కదా. సో ఈసారి మరి లాస్ట్ ఛాన్స్ అనేసి ఏప్రిల్ 10 వరకు కూడా ఇక్కడ పొడిగించడం జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి మరి చక్కని అవకాశం అండి. సో ఇది మాత్రం ఫైనల్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ ఆధారంగానే మరి వచ్చేటటువంటి నోటిఫికేషన్స్కు మాత్రం దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఖచ్చితంగా ఇది చేసుకోవాలి అనేసి కూడా ఇక్కడ టీజీపీఎస్సీ అయితే చెప్పడం జరిగింది. సో ఏదైతేనే సరే మరి ఖచ్చితంగా మరి నోటిఫికేషన్స్ విషయంలో మాత్రము మరి తెలంగాణ ప్రభుత్వము ఇక్కడ మరి ఒక అవకాశం ఇచ్చినట్లే అనేసి చెప్పుకోవాలి. సో చూడాలి, కొత్త ఉద్యోగాల ఆలస్యము ఒకవేళ జీవో నెంబర్ 90 వల్ల మరి బీసీ మరి ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలే మరి న్యాయపరమైన చిక్కులు వస్తే మరి ముందు మరి ఎలాంటి ఈ యొక్క జీవోలను సవరించి ముందుకు తీసుకెళ్తారన్న దానిపైన చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది. సో దాంతోపాటుగా మనకు ఈ టీజీపీఎస్సీ ద్వారా మరి ఈ ఓటీఆర్ అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఏప్రిల్లో చూసుకున్నట్లయితే కొన్ని నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ డిఈఓ నోటిఫికేషన్స్ ఒకటి, తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, తర్వాత ఏఈ లాంటి కొన్ని ఉద్యోగాలు అయితే అప్కమింగ్ రాబోతున్నాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ను కొంచెం కంటిన్యూ చేసుకోండి. అంటే స్పెసిఫిక్గా దీని మీద ఫోకస్ ఉన్న వాళ్ళు కంటిన్యూ చేసుకోండి. ఇక గ్రూప్స్ విషయానికి వస్తే మరి ఈ న్యాయపరమైన చిక్కులు తొలగిన తర్వాతే ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నంలో మరి తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నటువంటి సమాచారం అయితే ఉన్నది. సో ఏదైనా సరే మరి చూడాలండి, సర్కారు మరి ఎటువంటి డెసిషన్ తీసుకోబోతుంది మరి నిరుద్యోగుల పక్షాన. మరి జాబ్ నోటిఫికేషన్తో పాటు మరి నెలకు నిరుద్యోగ భృతి సంబంధించినటువంటి 4,004 నిరుద్యోగ భృతి మరి పరిశీలనలో కూడా ఉన్నట్లుగా మరి బట్టి విక్రమార్క గారు ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ముందు నోటిఫికేషన్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతుంది అన్న దానిపైన చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.